కురుక్షేత్రం పరాక్రమంతో మొదలయ్యి పైశాచికంతో అంతమైన యుద్ధం. జరగాల్సినవన్నీ జరిగిపోయాయి. నరనారాయణులిద్దరే ఉత్తర కురుభూముల వైపుగా పర్వత పాదాల దాకా వెళ్లి ఆగారు. చుట్టూ సెలయేళ్లు, చల్లటి గాలి, పక్షుల రాగాలు. ఒకరినొకరు చూసుకున్నారు. అలిసి పులిసిన శరీరంతో పార్థుడు నిట్టూరిస్తూ, యుద్ధం అయిపోయినట్లేనా బావా? మాధవుడి సమాధానం మాటల్లో రాలేదు. నిలబడినవాడు నిలబడినట్లే సవ్యసాచి మీద కూలిపోయాడు. కృష్ణ, బావా ఏమైంది? అర్జునుడు అప్పుడు చూశాడు. కృష్ణుడి ఒళ్లంతా పచ్చి గాయాలు. కవచాన్ని దాటి డొక్కల్లో, భుజాల్లో బాణపు ములుకులు కూడా ఉండిపోయి ఉన్నాయి. నారాయణుడు నీరసంగా పలికాడు, అలిసిపోయాను బావా. కిరీటి కళ్ళని కన్నీరు కప్పేసింది. క్షమించు కృష్ణ, నీది కాని యుద్ధం. స్వార్థంతో లాక్కెళ్ళాను. నువ్వైనా ఎందుకొచ్చావు? ఎన్ని యుద్ధాలు జరిగినా మనిషి మారడు కదా. ఎన్ని వేదాలు చదివినా సొంత తెలివి మీరడు కదా. అంతటి అర్జునుడు కృష్ణుడి చుట్టూ చేతులేసి వెక్కి వెక్కి ఏడ్చాడు. భయం అర్జున. చీకటి నిండిన లోకంలో వెలుగుని నింపే బలం నూటికో కోటికో ఒకడిది. వాడే ఓటమి నొప్పుకొని వదిలేస్తాడేమో అన్న భయం. కథల నిండా దారి తప్పే కౌరవులు, కర్ణులు ఎందరున్నా కంచికి మంచే చేరాలయా. లోకంలో ఇంకాస్త మంచి ఉందని దానికోసం నిలబడే ధైర్యం మిగలాలి. నన్నే నమ్ముకున్న